హలో అండి, ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చూపించబోతున్నాను. ఎంతో హెల్తీగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా చేసుకునే పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని అందులో 1 గ్లాస్ బాస్మతి రైస్ బాగా కడిగి దానికి 1.5 కప్పు వాటర్ వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. వేసామా లేదా అన్నట్టు కొన్ని మసాలా దినుసులు వేసుకొని కుక్ చేసుకోవాలి. బాస్మతి రైసు ఉడికిపోయాక ఈ మసాలా దినుసులన్నీ తీసేయాలన్నమాట. ఇప్పుడు అవసరం ఉండదు, ఇంకా దీనిని తీసేసి పక్కన పడేసి ఈ రైస్ని మొత్తం చల్లారబెట్టాలన్నమాట. ఇది ఇంకా విడివిడిగా అవుతుంది. ఇది తీసి పక్కన పెట్టండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ని అందులో వేయాలి. ఇది హోమ్మేడ్ పన్నీర్ అండి. ఇది నేను ఇంతకు ముందే వీడియో పెట్టాను, మీకు కావలిస్తే లింక్లో పెడతాను, చూడండి ఒకసారి. ట్యాప్ చేస్తే మీకు వస్తుంది. ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఓవర్గా మీరు ఫ్రై చేయక్కర్లేదు, మామూలుగా కొంచెం సేపు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఇనుప కళాయి తీసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అనగానే ఇనుప కళాయిలో చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. మామూలుగా కూడా బాగానే ఉంటుంది, కానీ ఇందులో కానీ చేసామంటే మనకి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందన్నమాట. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొన్ని క్యారెట్, కొన్ని బీన్స్, ఇలాగా అన్నీ వేసుకొని వేగాక కొంచెం చిల్లీ సాస్ వేసుకోవాలి. అవన్నీ బాగా కలుపుకొని మనం కుక్ చేసుకున్న ఈ రైస్ని ఇందులో వేసుకొని దానికి తగ్గట్టు సాల్టు, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలి. అలాంటప్పుడు ఈ పన్నీర్ ముక్కలను అందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని మనం పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది, కాకపోతే కొంచెం మనకి టేస్ట్లో తేడా వస్తుంది. ఎందుకంటే ఇందులో మనం టేస్టింగ్ సాల్ట్ వేయలేదు కాబట్టి. నేను హెల్తీగా ఉండాలని టేస్టింగ్ సాల్ట్ వేయలేదు. మీకు కావలిస్తే వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.